హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామికు క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం పాలకూర పప్పు రుచిగా రావాలంటే కుక్కర్లో కందిపప్పు యూజ్ చేసి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద సైజు పాలకూర కట్టని తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆకుకూరలను ఎప్పుడైనా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక కడుక్కోకూడదు. మీరు ఎలా కట్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కావలసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే మొత్తం పచ్చిమిర్చిని యూజ్ చేసి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి 1 కప్పు కందిపప్పును తీసుకొని యాడ్ చేసుకోవాలి. దీనిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టిన 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, తరువాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే కొంచెం కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కందిపప్పుకు 3 కప్పుల వాటర్ని యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు ఎక్కువగా యాడ్ చేసుకుంటే విజిల్ వచ్చినప్పుడు వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతాయి. తరువాత చూపిస్తున్న విధంగా అంతా కలిసేలా కుక్కర్ని ఓసారి షేక్ చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ని మంచిగా సెట్ చేసుకొని స్టవ్ మీద పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 7 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని గాలంతా పోయాక మూత తీసి చూస్తే ఈ విధంగా కుక్ అయింది. ఇప్పుడు దీనిని ఒక పప్పుదువ్వ తీసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకుంటూ మంచిగా స్మాష్ చేసుకోవాలి. పప్పునంతా ఈ విధంగా మెత్తగా చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మరోసారి అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఓసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న తాలింపు గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిర్చీలను కట్ చేసి వేసుకోవాలి. అలాగే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని ఓసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులోకి యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలా ఓసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పప్పుని 2 నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయిన వేడివేడి అన్నంలోకి ఎంతో రుచికరంగా ఉండే పాలకూర పప్పు రెడీ. ఇది వేడివేడి అన్నంలోనికి, చపాతీలోనికి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.